Okay. Hi Andy. So good morning for all. So today I'm discussing about first round with the Lexicon company. Lexicon అనేది స్టార్టప్ కంపెనీ డెవాప్స్ ఇంజనీర్గా నేను ట్రై చేశాను 9/12/2025లో. అదే డిసెంబర్లో పే చేశాను. ఈ రౌండ్ క్లియర్ కూడా అయింది. సో ఇది ఏం క్వశ్చన్స్ అడిగింది ఐ డీప్ డ్రైవ్ ద క్వశ్చన్స్ టుడే. ఓకే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. ఫస్ట్, హౌ టు స్కేల్ ద హెచ్పి అండ్ హౌ డు యూ సెటప్ విత్ క్యూబర్నెటీస్. అంటే ఇక్కడ మనం ఇది హెల్ప్ ఆఫ్ చార్జబిలిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ హౌ టు యూ సెటప్ హెచ్పిఏ ఇన్ క్యూబర్నెటీస్. అండ్ నా డాక్యుమెంట్ కూడా ఉంది. ఐ విల్ గో విత్ దట్ వన్ ఆల్సో. ఇక్కడ ఏంటంటే హెచ్పి ఈజ్ ఆటోమేటికల్లీ సెటప్ బేస్డ్ ఆన్ మెట్రిక్. మనం మనకి ఏడబ్ల్యూఎస్లో హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వెర్టికల్ స్కేలింగ్ అని టూ ఉంటాయండి. అది మీకు ఇంకా డిస్కస్ చేయలేదు. హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వెర్టికల్ స్కేలింగ్ మీనింగ్ ఏంటంటే సో ఇట్ ఈస్ స్కేలింగ్ నెంబర్ ఆఫ్ కెపాసిటీ. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. చూడండి. సో ఇక్కడ ఏంటంటే హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఒక ఒక సర్వర్ని కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్ని ఇంక్రీజ్ చేస్తాం. ఒక సర్వర్ని ఒక 100 సర్వర్స్ని సేమ్ సర్వర్స్ని స్కేలింగ్ చేయడం అనమాట. వెర్టికల్ స్కేలింగ్ అంటే ద సైజ్ విల్ బి ఇంక్రీజ్. ఇక్కడ చూడండి 1 GB 8 GB 1 TB ఉంటుంది. స్కేలింగ్ అంటే దీన్ని కొంచెం పెంచడం, సిపియు పెంచడం. మేము ఇక్కడ ర్యామ్ని పెంచాడు. తర్వాత మళ్ళీ 32. ఇక్కడ 8 GB ఉన్నది, ఇక్కడ 60 GB అయింది, ఇక్కడ 32 GB అయింది. ఓకే. సో స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా? వాట్ ఈస్ మీన్? రమేష్ అండ్ ప్రేమ్చంద్. Yeah, bro. ఓకే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేమంటే క్యూబర్నెటీస్ స్కేలింగ్ అనమాట. సో క్యూబర్నెటీస్ అంటే ఇక్కడ పాడ్స్ని స్కేలింగ్ చేయడం. క్వశ్చన్ ఏంటి? ఓకే. ఇక్కడ పాడ్స్ని స్కేలింగ్ చేయడం. సో పాడ్స్ని ఒక సేమ్ పాడ్ని నెంబర్ ఆఫ్ పాడ్స్ని ఇంక్రీజ్ చేయడం అనమాట. హౌ వీ కెన్ స్కేలింగ్ అంటే ఇక్కడ లెట్స్ గో విత్ ఇక్కడ చూడండి, క్యూబ్ సిరీస్ ఆటో స్కేలింగ్ డిప్లాయ్మెంట్ మాక్సిమం మినిమం అని ఇలా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ క్రియేట్ హెచ్పిఏ అన్నట్టు. సో థ్రెషోల్డ్ 80, యావరేజ్ యూటిలైజేషన్ 50% రీచ్ అవ్వగానే సో మ్యాక్సిమం రిప్లికాస్ 5 రావాలి అన్నట్టు మెన్షన్ చేశాను. సో ఈ ఇలా చే ఇలా చేస్తేనే ఇట్ విల్ బి ఇంక్రీజ్ అనమాట. సో ఐ విల్ గో విత్ మై డాక్యుమెంట్. గిట్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. కుబర్నెటీస్ 8 years హెచ్పి అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇదన్ ఇది ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చేపిస్తాను కూడా. బట్ ట్రై టు అండర్స్టాండ్ టుడే వాట్ ఈస్ పిన్ ఆఫ్ హెచ్పిఏ. సో ఇవి సమ్ బేసిక్ కమాండ్స్. ఇదేమో డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. ఇది ఒక డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. ఇది సిపియు ఈ పాడ్ ఎంత యూటిలైజ్ చేసుకోవాలో మెన్షన్ చేశాను. 500 MB కన్నా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవద్దు. ఈ ఈ యొక్క పాడ్, ఇది ఇప్పుడు క్రియేట్ చేస్తున్న పాడ్ అనమాట. ఈ ఎన్జినిక్స్ ఇమేజ్ తీసుకొని క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఆటో స్కేలర్ ఏంటంటే, సో ఈ కైండ్ డిప్లాయ్మెంట్ అనేది ఏపీఐ వర్షన్ అనేది ఇదండి. సో ఈ హెచ్పిఏలో ఈ మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడు ఈ ఈ ఆటో స్కేలింగ్ అనేది, ఈ హెచ్పిఏ అనేది దాని మీద పనిచేస్తుంది. అండ్ ఈ ఆ 500 MBలో యావరేజ్ 50% యూటిలైజేషన్ అంటే ఎంత అండి? ఆర్ యూ అలైన్ విత్ మై కాన్సెప్ట్? ట్రై టు రెస్పాండ్.
బ్రో ఒకసారి మళ్ళీ అడగరా? ఓకే, ఇక్కడ 500 MB ఈ పాడ్ యూటిలైజ్ చేసుకోవాలండి. ఓకే, ఓకే. అండ్ 50% రీచ్ అవ్వగానే 50% టార్గెట్ దట్ రిసోర్స్ రీచ్ అవ్వగానే మ్యాక్సిమం రిప్లికాస్ క్రియేట్ అవ్వాలని మెన్షన్ చేశా. ఓకే. యావరేజ్ 50% యూటిలైజేషన్ అంటే 500లో 50% అంటే ఎంత? 250. యా. సో ఈ పాడ్ అయితే 250%, 250 MB యూటిలైజ్ అయిందో ఎంబీ. మ్యాక్సిమం రిప్లికాస్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. యా, మ్యాక్సిమం రిప్లికాస్ అనేది ఇంక్రీజ్ అయితే అండ్ నెంబర్ ఆఫ్ పాడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రాసెస్ అనేది ఇలా ఇది చెప్పాలన్నమాట. సో హౌ వీఆర్ సెటప్పింగ్ అనేది వాడు అడిగింది ప్రాసెస్, హౌ యు ఆర్ సెటప్. ఓకే, నెక్స్ట్ హౌ టు ప్రింట్ ద నెంబర్స్ 1 to 10 by using of shell scripting. So let's go with how to then how to print 1 to 10 numbers. ఇది నేను రాశాను. రమేష్ గారు మీ వాయిస్ రావట్లేదా? ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ ఫర్లు వాడుతున్నాము. ఇది జనరేటివ్ సీక్వెన్స్ అంటారు. ఈ సీక్వెన్స్ రూపంలో మనకి ప్రింట్ అవుతుంది. మీ దీంట్లో ఐడిఈ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి, షెల్ ప్రాక్టీసింగ్కి. ఒక ఎడిటర్ ఉంటుంది. ఐ ఫర్గెట్ అబౌట్, ఐ వాంట్ ఎడిటర్, షెల్ ఎడిటర్ అని కొడితే వస్తుంది. షెల్ ఎడిటర్ ఆన్లైన్ అని ఆడు ఇట్లా ఇచ్చాడు. సో ఇది చూపెట్టి రాయమని చెప్పాడు అనమాట నాకు ఇంటర్వ్యూలలో. ఇక్కడ రన్ అని కొడితే మనకి ఎక్కువ ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే హలో వరల్డ్ అని. అండ్ నేను ఇది ఆ, ఇది రాశాను అనమాట, ప్రింట్ విత్. ఇది చాలా సింపుల్. ఇక్కడ రన్ అని కొడితే మనకి 1 to 10 వస్తాయి. ఇక్కడ చూడండి, వచ్చినాయి అక్కడ అవుట్పుట్ చూసారా? యా బ్రో. యా. సో ఇది రాశాను. సో ఇది జనరేటివ్ సీక్వెన్స్. సో ఇక్కడ ఫర్ ఐ ఐ ఇన్ అని, సో 1 to 10 జనరేటర్ కర్లీ బ్రేస్ కర్లీ బ్రేసెస్లో ఇవి జనరేటివ్ సీక్వెన్స్లో నెంబర్స్ ఇవ్వాలి. ఇక్కడ 1 to 10 అని వాళ్ళు అడిగాడు కాబట్టి 1 to 10, ఇక్కడ 100 ఇస్తే 100 వస్తాయి. సో ఏంటి ఇక్కడ ప్రింట్, ఇది ఎక్కువ పెట్టి ప్రింట్. ఇక్కడ 100 నెంబర్స్ వచ్చినాయి చూడండి. సో ఇది అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? సో కెన్ యూ ప్లీజ్ రైట్ ఏ షెల్ స్క్రిప్టింగ్ టు ఇఫ్ సర్వీస్ ఈస్ నాట్ రన్నింగ్ అండ్ రీస్టార్ట్ ఇట్. ఇది కూడా రాశాను అనమాట. ఇఫ్ సర్వీస్ ఇస్ నాట్ రన్నింగ్, ప్లీజ్ రీస్టార్ట్ షెల్ స్క్రిప్ట్. ఓకే, ఇట్ ఈస్ సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఈక్వల్ టు ఎన్జినిక్స్ వేరియబుల్ వాల్యూ లాగా తీసుకున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ యాక్టివ్ ఉందంటే సర్వీస్ ఈస్ రన్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ అంటే ఇక్కడ రీస్టార్ట్ చేస్తుంది. ఇంతవరకు రాసా నేను ఇంటర్వ్యూలో. సో ఇలాంటి అడుగుతారండి. ఓకే, మేబీ ఇక్కడ మనకి ఎర్రర్స్ వచ్చింది, బట్ కరెక్ట్గా సింటాక్స్ రాకపోయినా బట్ లాజిక్స్ అనేవి రాయాలి.
ఒకవేళ మీరు ఇక్కడ ఎంజినిక్స్ అనేది మీరు సర్వీస్గా వేరియబుల్గా తీసుకొని ఇక్కడ మనకి ఇది R2లో ఉంటే రన్నింగ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్, సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఇఫ్ కండిషన్ ఈ కండిషన్ పాస్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ దెన్ ఈ స్టార్ట్ విత్ దిస్ కమాండ్ అనమాట, systemctls రీస్టార్ట్ ద సర్వీస్. సో సింటాక్స్ ఎర్రర్ వచ్చినా పర్లేదు కానీ లాజిక్ కరెక్ట్గా రాసేటట్టు చూడండి. సమ్ అక్కడక్కడ మీరు ఐఫెన్లు ఏమైనా క్లోజర్ బ్రాకెట్స్ ఇవి మిస్ మిస్ అవ్వచ్చు. దట్ ఈస్ దట్ ఈస్ నాట్ ప్రాబ్లం, బట్ లాజిక్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాట్ అండ్ ఇంటర్నెట్ గేట్వే. ఈ ఇది నేను చాలాసార్లు చెప్పాను. సో ఇదేంటి డిఫరెన్స్ మీకు తెలుసా అండి? చెప్పండి. మీకు తెలుసు. Internet gateway is nothing but it is provide the internet to the public subnet. ఓకే. So NAT is used to provide the internet access for the private subnets. ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ విపిసి అండి. విపిసికి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ కోసం మనం విపిసికి అటాచ్ చేస్తాం ఇంటర్నెట్ గేట్వే. సో యూజ్ ఇట్ బై పబ్లిక్ సబ్నెట్ అండ్ రిక్వైర్డ్ టు ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్. ఓకే, దెన్ నాట్ ఈజ్ అ ప్రైవేట్ సబ్నెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ ద ఇంటర్నెట్. మనకు ప్రైవేట్ సబ్నెట్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వాడతారు. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ పబ్లిక్ సబ్నెట్ యూజ్డ్ బై ప్రైవేట్ సబ్నెట్. ఓకే, ఈ నాట్లో ఇంకా ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ నాట్, డి నాట్ ఇట్లా ఉంటాయి. వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ నాట్? Network address translator. యా, నెట్వర్క్. అండ్ దీనిలో కొంచెం ఇన్డెప్త్గా నాట్లో డిఫరెన్స్ బిట్వీన్ ఇది ఎవరు అడగలేదు, అండ్ ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీ అడిగింది. డి నాట్ వర్సెస్ ఎస్ నాట్ అండ్ డిఫరెంట్ టైప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్. సారీ, హ్యాండ్స్ అని కొట్టాను, బట్ ఇది అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నా. Network address translation means convert the private to public. Use it to privately talk to the internet. ఇక్కడ సో DNAT అంటే డెస్టినేషన్ నాట్, ఎస్ నాట్ అంటే సోర్స్ నాట్ అనమాట. సోర్స్ నాట్ అండ్ డెస్టినేషన్ నాట్, స్టాటిక్ అండ్ డైనమిక్ నాట్. ఇవన్నీ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ అబౌట్ నాట్ అండి. ఐ విల్ డిస్కస్ లేటర్ ఫర్ దిస్ నాట్. ఓకే, అండ్ హౌ డూ యూ పెర్ఫార్మ్ ద Kubernetes క్లస్టర్ అప్గ్రేడ్? క్లస్టర్ అప్గ్రేడ్ ఎక్కడైనా విన్నారా క్వశ్చన్? ఇలాంటి క్వశ్చన్ క్లస్టర్ అప్గ్రేడ్ క్వశ్చన్స్. బ్రో, ఇప్పుడు క్లస్టర్ అప్గ్రేడ్ అంటే మనం ఏదైతే ఈ కేస్ యూస్ చేస్తామో, ఐ మీన్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ యూస్ చేస్తామో, అది ఆటోమేటిక్ గా మనకి ఏడబ్ల్యూఎస్ వాడే పెర్ఫార్మ్ చేస్తాడు కదా బ్రో అప్గ్రేడేషన్. అవునండి. ఇప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ తీసుకుంటే, ఈ కేస్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆడ మనకి ఈ కేసు క్లస్టర్ ఈ కేసుకి వెళ్తాం కదా, అక్కడ మనం కన్ అక్కడ మనకి కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, వర్కర్ నోడ్ ప్లేన్, వర్కర్ నోడ్స్. సో అక్కడ మనం అప్గ్రేడ్ వర్షన్స్కి మారిస్తే ఇట్ విల్ అప్గ్రేడ్ అయిపోతుంది. అండ్ నోడ్ గ్రూప్లో నోడ్ గ్రూప్లో లాంచ్ టెంప్లెట్స్ కానీ కొత్త ఇమేజ్ తీసుకుంటే అది కూడా అవుతుంది. తర్వాత యాడ్ ఆన్స్కి వెళ్ళాలి. సో హౌ యు ఆర్ అప్గ్రేడింగ్ అంటే ఫస్ట్ ఐ విల్ గో విత్ కంట్రోల్ పెన్, అప్గ్రేడ్ ద లేటెస్ట్ వర్షన్, అండ్ సెకండ్ ఐ విల్ గో విత్ వర్కర్ నోడ్స్ అండ్ వైఆర్ లాంచ్ టెంప్లెట్స్ విత్ అంటే అక్కడ లాంచ్ టెంప్లెట్స్ కొత్త ఇమేజ్ ద్వారా మనం వర్కర్ నోట్స్ని అప్డేట్ చేసిన తర్వాత యాడ్ ఆన్స్ ద్వారా చేసేస్తాం. మిగతా నెక్స్ట్ యాడ్ ఆన్స్ అనమాట. యాడ్ ఆన్స్ అంటే మనకి ఏమైనా ప్రాక్సీలు కానీ సిఎన్ఐ కానీ ఇవన్నీ యాడ్ ఆన్స్ అప్గ్రేడ్ కూడా చూపెడుతుంది ఇండికేషన్.
ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే అది కూడా అప్గ్రేడ్ అవుతుంది. సో బేసిక్ ఫండమెంటల్స్ అంటే, సో హౌ యు ఆర్ అప్గ్రేడింగ్ క్లస్టర్స్ అంటే, ఫస్ట్ ఐ విల్ గో విత్ అప్గ్రేడ్ విత్ కంట్రోల్ పెన్. మాస్టర్ మాస్టర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ పెన్ అండ్ దెన్ వర్కర్ నోడ్ అండ్ దెన్ ఆర్డర్. ఈ 3 పాయింట్స్ చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇన్ డెప్త్ గా వాడు అడగొచ్చు ఇంద అన్కార్డాన్ అన్నట్టు మాట్లాడతాడు. అంటే ఈ క్వశ్చన్స్ మీరు క్యూబర్నెటిస్ అప్గ్రేడింగ్ లోనే అడుగుతారు అనమాట. డ్రెయిన్, కార్డాన్, అన్కార్డాన్. ఇక్కడ వాట్ ఈస్, నేను ఇది కూడా చెప్తాను, డ్రెయిన్ వర్సెస్ కార్డాన్. సో మార్క్ యాజ్ అన్షెడ్యూల్ మీన్స్ అంటే మన జాబ్స్ ఏం రన్ అవ్వద్దు, కొత్త పాయింట్స్ ఏమి మన వర్క్ నోట్స్ మీద రన్ అవ్వద్దు మీన్స్ కార్డన్ అండి. అన్కార్డన్ అంటే మళ్ళీ షెడ్యూల్ చేయమన్నట్టు అంతే. ఓకే, అండ్ డ్రెయిన్ అంటే సేఫ్లీ ఎఫెక్ట్ ఆల్ పార్ట్స్ అండ్ మార్క్ నాట్. ఇక్కడ డ్రెయిన్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ కూడా రిమూవ్ చేయడం అనమాట. అంటే వర్క్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ అవుతున్న పార్ట్స్ కూడా రిమూవ్ చేయడం, అన్షెడ్యూల్ చేయడం డ్రెయిన్ అంటే. ఈ 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అర్థమైందా సార్ డ్రాన్ కి అండ్ కార్డాన్ కి డ్రెయిన్ కి డిఫరెన్స్? మీరు అంటే అప్కమింగ్ క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే డ్రెయిన్, కార్డాన్. ఓకే, ఓకే బ్రో. yeah, and how do you perform అయిపోయింది. What is the difference between the blue green deployment and rolling update? బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కి రోలింగ్ అప్డేట్ కి డిఫరెన్స్ అసలు అంతకుముందు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ దానికి అండ్ కెనరీకి అడిగేటోరు ఎక్కువ. కెనరీ డిప్లాయ్మెంట్కి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఈ 2 కలిపి అడుగుతారు ఎప్పుడు. అంటే ఏం లేదు, ఒక సింపుల్ ఫండా ఏంటంటే ఒక ఇప్పుడు బిఫోర్ డిప్లాయ్మెంట్, ఆఫ్టర్ డిప్లాయ్మెంట్. సో బ్లూ ఇక్కడ ఏంటంటే గ్రీన్ అనేది ఓల్డ్ వర్షన్ అండి. ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద సర్వర్స్ అనుకోండి, ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద సర్వర్స్. అండ్ బ్లూ అనేది కొత్తగా న్యూ వర్షన్ ఆఫ్ ద సర్వర్స్. అండ్ ఈ రౌటర్ అనేది లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. ఓకేనా? సో మనం దీని నుంచి అంటే ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద సర్వర్స్ నుంచి కంప్లీట్గా బ్లూకి మారడం అనమాట. బ్లూకి ట్రాఫిక్ మూవ్ చేయడం, లోడ్ బ్యాలెన్సర్ స్విచ్ చేయడం. అక్కడ మనకి పర్సంటేజ్ ద్వారా 80%, 90% ఇట్లా ట్రాఫిక్ ద్వారా లోడ్ బ్యాలెన్స్లో స్వైప్ చేయొచ్చు ట్రాఫిక్. ఆ తర్వాత చెప్తాను హౌ వీ కెన్ స్వైప్ ద ట్రాఫిక్ అనేది. బట్ రౌటర్ అనేది లోడ్ బ్యాలెన్సర్ లాగా ఇమాజినేషన్ చేసుకోండి. కంప్లీట్గా గ్రీన్ నుంచి బ్లూకి మూవ్ అవ్వడం అనమాట. ఇది కంటైనర్స్ వర్షన్ అయినా కావచ్చు, సర్వర్స్ అయినా కావచ్చు. సో ఇట్లా వీఆర్ స్విచ్ ద ట్రాఫిక్ ఫ్రమ్ గ్రీన్ టు బ్లూ. అర్థమైందండి? యా బ్రో, అర్థం. జస్ట్ ఓకే. సో ఇక్కడ మీరు పార్ట్స్, సమ్ ఓల్డ్ పార్ట్స్ న్యూ పార్ట్స్ అంటే మూవ్ అవ్వడం అని, అండ్ ఇక్కడ సర్వర్స్కి మూవ్ అవ్వడం అని. సో 2 విధాలుగా చెప్పాడు. సో లెట్స్ గో విత్ సమ్ అదర్ టాపిక్. సో అండ్ ఒక నిమిషం, నేను ఏంటి చెప్పింది ఓన్లీ బ్లూ గ్రీనే చెప్పాను. బట్ రోలింగ్ రోలింగ్ అప్డేట్, అప్డేట్ అంటే బ్రో రోలింగ్ అప్డేట్ అంటే సో రోలింగ్ అప్డేట్ మేము ఎక్కువ చేసేది ఏంటంటే ఇప్పుడు సమ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ని
ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త వర్షన్ ఆఫ్ ద పాడ్స్ క్రియేట్ చేయడం. అదే 1 by 1 బ్రో, అంతే కదా? 1 by 1 ఒక్కొక్క పాడ్ డిలీట్ చేసుకుంటా, ఒక్కొక్క పాడ్ యా కొత్తది క్రియేట్ యా చేసుకుంటాం. గ్రాడ్యువల్లీ రీప్లేస్మెంట్. దాని రీప్లేస్మెంట్ అంటే ఉన్న దాన్ని రీప్లేస్ చేసి కొత్త వర్షన్ క్రియేట్ చేయడం. అక్కడ దాని కూడా మినిమల్ డౌన్ టైం ఉంటది కదా బ్రో? మామూలుగా మినిమల్ డౌన్ టైం ఉంటది కదా డౌన్ అలా టైం చేసేటప్పుడు కూడా? లేదు లేదు, ఏముండదు, నేను చూపెడతాను. సో ఓకే. క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్లో జరిగిద్ది అది. సో అది ఏంటంటే ఇక్కడ నేను ఐ టాక్ అబౌట్ అప్కమింగ్ క్లాస్లో ఐ టాక్ అబౌట్ దిస్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వర్షన్ ఏదైతే ఉందో లేటెస్ట్ వర్షన్ ఇస్తాను. మళ్ళీ క్యూబ్సిటీలో అప్లై అని కొడితే మనకి ఉన్న ఈ 3 రిప్లికాస్ అంటే 3 పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఆ పార్ట్స్ని రీప్లేస్ చేసి కొత్త పార్ట్స్ క్రియేట్ అవుతుంది. 0 డౌన్ టైం అంటే వెంటనే క్రియేట్ చేస్తుంది నువ్వు ఎప్పుడైతే అప్లై కొట్టంగానే సెకండ్స్లలో. ఓకే. సో ఐ టాక్ అబౌట్ లేటర్. ఓకే, అప్కమింగ్ క్లాస్. అగైన్ లెట్స్ టాక్ అబౌట్ what is a forbidden access errors and how do you resolve it? ఫర్బిడెన్ యాక్సెస్ ఎర్రరా? Forbidden access error. 403 కదా బ్రో ఫర్బిడెన్ అంటే? 403 ఏనా? 400 సిరీస్లోనే వస్తుంది. అదే అవి ఇప్పుడు క్లయింట్ అవి క్లయింట్ ఎర్రర్స్. ఎస్ 500 అంటే సర్వర్ ఎర్రర్. అవునవును, 400 ఎర్రర్స్ అండ్ 500 ఎర్రర్స్ అనేవి మనకి ఒక షీట్ ఇది వస్తుంది. ఎస్ఆర్ఈలో అడుగుతారు. అంటే ఎస్ఆర్ఈ వాళ్ళు ఎక్కువ ట్రబుల్ షూటింగ్ చేస్తారు కదా. కెన్ యూ ప్లీజ్ ఉమ్, ఎక్స్ప్లెయిన్ ద ఉమ్. 500 ఎర్రర్స్ అండ్ ఫర్బిడెన్ 400? అనుకుంటా. ఫర్బిడెన్. 403. ఓకే. ఎస్, ఫర్బిడన్ యాక్సెస్ అంటే ఆథరైజేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఐ మీన్ యాడ్ పర్మిషన్స్ అని మనం ఇప్పుడు S3 ఫైల్ని వెబ్సైట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో పాలసీ అయితే చేయలేదు, పబ్లిక్గా పాలసీలో మనం లీజ్ చేయాలనుకున్న లీజ్ రిలేటెడ్ పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఆ పర్మిషన్ మనం పాలసీలో క్రియేట్ చేసి ఇస్తే మనం ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తాం. సో ఈ అంతా రిలేటెడ్ యాక్సెస్ డినైడ్ ఇవన్నీ కూడా పర్మిషన్ యాక్సెస్ ఇష్యూస్, నో పర్మిషన్స్, ఫర్బిడెన్ యాక్సెస్. సో ఇది అడిగాడు. వీటన్నిటిలో ఇన్ని 400లో ఈ ఎర్రర్ అడిగిండు. ఓకే, సో లెట్స్ గో విత్ అదర్ కాన్సెప్ట్. వాట్ ఈస్ విపిసి? విపిసి, వాట్ యువర్ అది అండర్స్టాండింగ్ 200 విపిసి? అంటే సక్సెస్ఫుల్ రిక్వెస్ట్ బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ 200. యా ఓకే. అండ్ 500 ఎర్రర్స్ అంటే మొత్తం ఇవి సర్వర్ సర్వర్ ఎర్రర్. ఎర్రర్స్, సర్వీసెస్ నాట్ అవైలబుల్, బ్యాక్ ఎండ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఓకే, ఇవన్నీ కూడా. ఇది యాప్ క్రాష్ అయితే 500, ఎంజినిక్స్ కెనాట్ రీచ్ అయితే 503, హై ట్రాఫిక్ వస్తే 503, సో డిబి ఏపీ యాక్సెస్ 504. సరే అండి. సో నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యూజ్ వాట్ ఆఫ్ ఈస్ విపిసి? ఏదైనా కోడ్ సక్సెస్ఫుల్గా అయింది అని చెక్ చేయడం కోసం 200 వాడతారు. ఏపీ రిక్వెస్ట్లో సక్సెస్ అయినా అన్నట్టు. ఏదైనా సక్సెస్ కోడ్ని మనం 200తో డిఫైన్ చేస్తాము. సో నెక్స్ట్ వాట్ ఈస్ విపిసి అండి? విపిసి అంటే తెలుసు కదా అందరికి. సో VPC, it is a virtual private code. VPC is the region specific. ఎస్, we can maintain our workload in a privately. So workload means private servers కానీ databases కానీ. So our own infra we are maintain in privately by using of virtual private cloud. సో ఒక పబ్లిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనం ఒక ప్రైవేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం విపిసి వాడతారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎండీస్ అండ్ ఎంట్రీ పాయింట్ ఇన్ ఎ డాకర్? సిఎండికి ఎంట్రీ పాయింట్కి డిఫరెన్స్ ఏంటండి? మీ ఈ బ్రో సిఎండి అంటే సిఎండి లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఉంటే ఏదైతే ఒక ఇన్స్ట్రక్షనే డాకర్ కంటైనర్ క్రియేట్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఎంట్రీ పాయింట్స్ డబల్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతేనా?
క్వశ్చన్ కూడా తను అడిగాడు. మీరైతే ఇప్పుడు మాట్లాడిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ 3 CMDs ఇంటర్సెక్షన్ విచ్ వన్ ఇస్ విల్ బి రన్ ఇన్ డాకర్ ఓకే ఫైల్ ఓకే 3 ఎంట్రీ పాయింట్స్ ఇచ్చాను విచ్ వన్ అప్కమింగ్ అంటే ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయగానే సో ఎల్ఎన్ విత్ సేమ్ క్వశ్చన్స్ అనమాట అడిగాడు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సిఎండి అంటే సో వీ కెన్ ఓవర్ రైడ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కంటైనర్. ఎగ్జిక్యూషన్ టైంలో మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ ద్వారా ఓవర్ రైడ్ చేయొచ్చు. బట్ ఎంట్రీ పాయింట్ అనేది వి కెనాట్ ఓవర్ రైడ్ అనమాట. సో ఇతను కూడా చెప్పింది అది. సో కెన్ బి ఓవర్ రైడ్ ఎట్ రన్ టైమ్. ఇట్ యూజువల్ డిఫాల్ట్ బిహేవియర్ ఓన్లీ వన్ సిఎండి అలౌడ్. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది it cannot be override easily. So always run with the main process. సో ఈ సో మెయిన్ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే it can be override in the CMD. Okay, entry point it cannot be override while execution of the ఓకే content. Okay, and so మీరు అడిగిందంటే 3 CMDs ఉంటే అండ్ 3 ఎంట్రీ పాయింట్స్ ఇస్తే విచ్ వన్ ఎగ్జిక్యూట్. సో అప్కమింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ అనమాట. 3 CMDs ఉంటే ఏంటి, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎంట్రీ పాయింట్స్ ఉంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. సో ఓన్లీ లాస్ట్ వన్ సిఎండి విల్ వర్క్ అండి. మీరు ఎన్ని సిఎండీలు 10 ఇచ్చేయండి, 20 ఇచ్చేయండి, బట్ లాస్ట్ వన్ ఓన్లీ థర్డ్ వన్ ఎక్కువ థర్డ్ అనేది రన్ అవుతుంది. సో లాస్ట్ సిఎండి ఓవర్ రైడ్ ప్రీవియస్ వన్. ఓన్లీ లాస్ట్ ఇక్కడ చూడండి. సో ఓన్లీ లాస్ట్ సిఎండి విల్ వర్క్. ఓకే, అండ్ నెక్స్ట్ సో మీరు అంటే నేను రెండు సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ రెండు ఇస్తే ఏది డిఫాల్ట్గా రన్ అవుతుంది అంటే సో సిఎండి ఈజ్ అ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రమే రన్ అవుతుంది. ఒకవేళ యూ విల్ టేక్ బోత్ అనమాట. సో ఎంట్రీ పాయింట్ అండ్ సిఎండిలో తీసుకుంటే అండ్ మనకి 3 ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటే ఏది రన్ అవుతుంది అంటే సారీ సో ఓన్లీ లాస్ట్ వన్ ఓన్లీ యూజ్డ్ అనమాట. సో సిఎండి ఎంట్రీ సో 3 CMDలో లాస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎంట్రీ పాయింట్లో లాస్ట్ వన్ యూజ్ అవుతుంది. ఒకవేళ మన సిఎండి ఎంట్రీ పాయింట్ తీసుకుంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ సిఎండి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమైందా బ్రో? సో ఈ మూడింటికి ఆన్సర్ 10, 11, 12. Got it or not, bro? యా కొంచెం అంటే ఆ డాకర్ ఆ టెర్మినాలజీ ఓకే కొంచెం ఓకే, అంత యా యా సరే, అది మీకు కొత్త అని తెలుసు. బట్ వీకెండ్ కదా, సమ్ డిఫరెంట్గా చెప్పాలి, రొటీన్గా చెప్పొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ రికార్డ్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి డీప్ డ్రైవ్ చేయండి. మన డాకర్ కాన్సెప్ట్స్ గురించి కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దాని నుంచే మనకి క్లాస్ ఎక్కువ చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. వేటి మీద కాన్సెప్ట్ చేయాలనే ఫోకస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టార్ ఫైలు ఇన్ అ డాకర్ విచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి యూజ్. ఏదైనా టార్ ఎక్స్ట్రాక్షన్స్ ఫైల్స్ అని ఉంటాయి. ఏదైనా టార్ అతను అడిగిందంటే ఫస్ట్ పాయింట్ కాపీ యాడ్కి యాడ్కి డిఫరెన్స్ అడిగాడు. సారీ, కంటైనర్ నుంచి డేటా కాపీ చేసుకోవాలంటే మనం కాపీ యూస్ చేస్తాం బ్రో. ఐ మీన్ లైక్ ఒక కంటైనర్ లోకి ఆ సర్వర్ లో నుంచి కంటైనర్ డేటా కాపీ చేసుకోవాలంటే కరెక్ట్. యాడ్ అనేది ఐ మీన్ లైక్ యాడ్ ని మామూలుగా టార్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు యాడ్ యూస్ చేస్తాం అనుకుంటా, అంతేనా? యా అవునండి. ఏదైనా ఇక్కడ టార్ ఫైల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎనదర్ వన్ కూడా మీరు టెరాఫామ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎనీ వెబ్ డబ్ల్యూ గెట్. యూఆర్ఎల్, యా ఎనీ వెబ్ యూఆర్ఎల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వాడతారు. సో అతను అడిగింది ఏంటంటే టార్ అనమాట. టార్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా, కాపీ ద్వారా చేయొచ్చా, యాడ్ ద్వారా చేయొచ్చా అంటే చెప్పాను నేను, యాడ్ ద్వారా చేయొచ్చు. సమ్ వెబ్ యూఆర్ఎల్స్ని కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు, ఏదైనా అప్లికేషన్ రిలేటెడ్ అని కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది బిట్వీన్ లీనియర్ అండ్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్. సో నేను ఫస్ట్ టైం వింటాం ఇది. అంటే నేను ఇట్లాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు
ఇది నెట్వర్కింగ్ పార్ట్. ఎందుకు అడిగారో కూడా నాకు తెలియదు. లీనియర్ అంటే చెప్పిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. లీనియర్ అంటే స్ట్రైట్, బై డైరెక్షన్ అంటే డబుల్ డైరెక్షన్. ఇంకా అలా చెప్పాల్సిందే బ్రో. సో ఓన్లీ వన్ డైరెక్షన్ ఇది. సో ట్రాన్స్మిటర్, రిసీవర్, అండ్ ఇక్కడ అండ్ ట్రాన్స్మిటర్కి రిసీవర్కి డబల్ డైరెక్షన్స్లో వెళ్ళడం. సో నాకు అర్థమైందంటే వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్, నో రెస్పాన్స్ బ్యాక్. అండ్ ఇక్కడ బై డైరెక్షన్లో మేబీ రెస్పాన్స్ ఈస్ పాసిబుల్. సో లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి, టీవీ అండ్ రేడియో, అండ్ ఇక్కడ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఎగ్జాంపుల్స్. సో ఇది అడిగాడు ఇవి ఫండమెంటల్. సో నా ఫస్ట్ టైం దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఫ్రమ్ ఇన్ దిస్ కంపెనీ. ఈ స్టార్ట్అప్, ఈ కంపెనీ పేరు చూద్దాం, ఈ లింక్డ్ఇన్లో చూద్దామండి. సో ఇది లెక్సికాన్ అనే కంపెనీ. ఎంత 200 ఎంప్లాయీస్ కూడా లేరు కరెక్ట్గా. ఈ రేంజ్లో ఉంటారు ఎంప్లాయీస్. ఇది ఒక కంపెనీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లోనే ఉంది. ఓకే, హైదరాబాద్లో ఇక్కడ ఉందండి, ఇక్కడ చెప్పాడు లుంబిని పార్క్, సోమాజీ కూడా హైదరాబాద్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, సో వాట్ ఇన్ జెంకిన్స్ పైప్లైన్ హౌ డు యూ రన్ ద జాబ్స్ ఇన్ ద స్పెసిఫిక్ నోడ్? జెంకిన్స్ పైప్లైన్లో హౌ డు యూ రన్ ద జాబ్స్ ఇన్ ద స్పెసిఫిక్ నోడ్ అని అడిగాడండి. గిట్ వేర్ ఇస్ దట్? ఇక్కడ నా గిట్ రిపోజిటరీకి వెళ్ళి చూపెడతాను. సో జెంకిన్స్ అని ఉంటుంది. యా, ఈ జెంకిన్స్లో డాకర్ బిల్డ్ పుష్ అని ఒకటి ఉంటుందండి. ఈ పైప్ లైన్లో ఏజెంట్ అని ఫస్ట్ స్టార్టింగ్లో ఇస్తాం. ఇది ఏంటంటే ఏజెంట్ అంటే ఏదో దేనిలోనైనా రన్ అవ్వాలి వర్కర్ నోట్స్లో. సో ఒక మాస్టర్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ మాస్టరు. మనం సిమిలర్గా కొన్ని వర్కర్ నోట్స్ని క్రియేట్ చేసి మనం జెంకిన్స్ డాష్బోర్డ్లో అటాచ్ చేస్తాము. అక్కడ ఏజెంట్ అంటే ఇప్పుడు ఏ ఏజెంట్లోనైనా ఏజెంట్ వర్క్లోనైనా రన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ లేబుల్స్ తీసుకుంటే లేబుల్స్ని తీసుకొని ఆ ఏజెంట్లో ఆ జాబ్ అనేది ఆ వర్కర్ నోడ్లో ఆ లేబుల్కి మ్యాచ్ అయిన దాంట్లోనే మన జాబ్ రన్ అవ్వాలనుకుంటే దెన్ ఓన్లీ మన జాబ్ దాంట్లో వర్క్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఏజెంట్ అని తీసుకున్నాను. సో ఏజెంట్ లేబుల్ విత్ స్పెసిఫిక్ నోడ్ అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనం లేబుల్ ఆఫ్ ద నోడ్ సో మెన్షన్ చేసి దాని మీదే మన జాబ్ అనేది రన్ అయ్యేటట్టు కూడా వర్కౌట్ చేయొచ్చు అనమాట. సో ఏజెంట్ అంటే దేనిలోనైనా రన్ అవుతుంది అంతే. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? అర్థమై ఉంటుంది, వెరీ క్లియర్. యా బ్రో. Yeah. So in a Jenkins pipeline, how do you run specific node and what agent is agent any means in the Jenkins pipeline? అదే డిపెండింగ్ అపాన్ ది డిపెండింగ్ అపాన్ ది లేబుల్ ప్రకారంగా మనం ఆ ఏ నోడ్ లో అయితే ఆ నోడ్ లో జాబ్ ని రన్ చేయొచ్చు, అంతే కదా? Yes, correct. So I will share the new invite and so we can conclude. Very few questions are there. Okay.